నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించని ప్రభువు చెప్పాడు కదా. ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించమని ప్రభువు చెప్పాడు కదా. మనుషులు నీకు ఏది చేయాలని నువ్వు కోరుకుంటున్నావో నువ్వు అదే మనుషులకు చేయడం నేర్చుకో. ఇది ఎంత అద్భుతమైన జీవన సూత్రం అండి. చాలామంది తెలియక బైబిల్ అంటే మత పుస్తకం అని, మత మార్పిళ్ళు జరిగిపోతున్నాయి, మతం 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 అని చెప్పి చాలామంది కంగారు పడుతున్నారు. కానీ ఈ వచనంలో నీకు ఏం మతం కనబడింది చెప్పు? నువ్వు ఏం చెయ్యాలనుకుంటావో, ఇతరులు నీకు ఏం చెయ్యాలని నువ్వు కోరుకుంటావో అలాంటిదే నువ్వు ఇతరులకు చేయమని యేసయ్య చెప్పిన మాటలు నీకు ఏం మతం కనబడింది? ఇక్కడ ప్రభువు మాటలు మనిషి జీవితాలను కట్టేవే. ఒక క్యారెక్టర్ బిల్డింగ్, ఒక అత్యద్భుతమైన వ్యక్తిత్వాన్ని నువ్వు నిర్మించుకోవాలి అంటే I ask you to read the Bible, because the Bible is God's word. దేవుని వాక్యం మన జీవితాన్ని కట్టేది, వ్యక్తిత్వాన్ని కట్టేది. కనుక ఒక బైబిల్ ఫాలోవర్ని మీరు పరిశీలన చేస్తే దే హ్యావ్ సింపతి అండ్ ఎంపతి ఆన్ అదర్స్, బికాస్ అవర్ లార్డ్ అండ్ మాస్టర్ టోల్డ్ us to do so. ప్రభు మనల్ని అలా చేయమనే కదా ప్రేరేపించాడు.